ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను వీడియోలో కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్నటువంటి రెనోవేషన్ పనులు ఎంతవరకు వచ్చాయో నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కరీంనగర్ రైల్వే స్టేషన్లో రెనోవేషన్ పనులు వచ్చేసి ఆగస్ట్ 2023లో ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. అప్పటి నుంచి కరీంనగర్ రైల్వే స్టేషన్లో పనులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు పూర్తయిన పనులు ఏంటంటే ప్లాట్ఫామ్ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ వర్క్స్ అనేది పూర్తయిపోయాయి. ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది 60% వర్క్స్ అనేది పూర్తయిపోయాయి. ఈ రెనోవేషన్ వర్క్స్ అనేవి ఈ ఇయర్ దసరా లోపు అంటే అక్టోబర్లో పూర్తి కావాల్సి ఉంది ఫ్రెండ్స్. చూడాలి మరి అక్టోబర్ వరకు పూర్తి అవుతాయో లేదో. అప్పుడు చూసినప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మాత్రం ఒక 60% పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో 10% పడేసిన మీరు చూస్తున్నారు కదా. లాస్ట్ టైం మీరు నా వీడియో చూసినప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ దీనికి స్లైడర్ వే అనేది స్టెప్స్ రావట్లేదు ఫ్రెండ్స్. ఇక దీనికి మీరు చూస్తున్నారు కదా, స్లైడర్ వే లాగానే వస్తుంది. 2 సైడ్స్ అనేది ఇప్పుడు అదే వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఎవరిని అనేది అలో చేయట్లేదు. అందుకే నేను కింద నుంచే తీస్తున్న వీడియో. ఆ స్టెప్స్ అనేది వర్క్ స్లైడర్ వే అనేది పూర్తయిన తర్వాత నేను దానిపై నడిచి చూపిస్తాను. నా నెక్స్ట్ వీడియో గురించి మీరు వెయిట్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ వారిని సబ్స్క్రైబ్ చేసుకుంటే కోరుచున్నాను. కరీంనగర్ రైల్వే స్టేషన్లో 26 కోట్ల రూపాయలతో సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్ మరియు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. త్వరలో మనకు కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులో రానుంది ఫ్రెండ్స్. కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలన్నీ మారిపోయి కొత్తగా మన ముందుకు రాబోతుంది కరీంనగర్ రైల్వే స్టేషన్. అప్పుడు ట్రైన్స్ అనేది కూడా మనకి ఇంకా చాలా పెరిగే అవకాశం కూడా ఉంది. చాలా ట్రైన్స్ పెరుగుతాయి. అప్పుడు ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా చాలా రద్దీగా ఉండబోతుంది. ఆల్రెడీ గ్రైనేట్ పరిశ్రమకు పెట్టింది పేరైనటువంటి మన కరీంనగర్కి సంబంధించినటువంటి ఈ రైల్వే స్టేషన్లో మనకు ఆదాయం వచ్చేది కూడా ప్రస్తుతానికి ఇప్పుడు గ్రైనేట్ పరిశ్రమ ద్వారానే. ఇప్పుడు ఇంకా ముందు మనకి ఈ సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ మనకి అందుబాటులోకి వచ్చినాక కరీంనగర్ రైల్వే స్టేషన్ పూర్తిగా రూపురేఖలు అన్నీ మారి త్వరలోనే మనం కొత్త కరీంనగర్ రైల్వే స్టేషన్ చూడబోతున్నాం. ఫస్ట్ ప్లాట్ఫామ్ పై నుంచి ప్రయాణికులు సెకండ్ ప్లాట్ఫామ్ మరియు థర్డ్ ప్లాట్ఫామ్ పైకి వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడబోతుంది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇప్పుడు మనం ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఈ ట్రాక్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 ట్రాక్. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ టైం వీడియోలో ఇంతవరకు ఉండే పనులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు దాదాపు 60% పూర్తవడానికి వచ్చాయి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు అనేటివి. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీని తట్టుకునే విధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఈ నిర్మాణ పనులు అనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కరీంనగర్ రైల్వే స్టేషన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
ఇక నుంచి మన ఛానల్లో కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.